హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ క్యూర్ ప్రాపర్టీస్. చాలామంది తక్కువ బడ్జెట్లో హౌసెస్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈరోజు మంచి లొకేషన్లో అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో అయితే తీసుకోవడానికి అయితే మన కుబేర్ ప్రాపర్టీస్ అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి ఈరోజు అయితే మీకు దిల్సుఖ్ నగర్ కర్మన్ ఘాట్లో జస్ట్ 45 lakhs, మీరు తమిళలో చూసినట్టు 40 లక్షలకి ఒకటి సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొచ్చాను. మరి డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. దీనికి ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి కూడా 3 కిలోమీటర్ డిస్టెన్స్. కర్మన్ ఘాట్ ఎగ్జాక్ట్ వచ్చేసి కర్మన్ ఘాట్లో వచ్చింది. మరి ఇది సింగిల్ బెడ్రూము. ఇది వచ్చేసి ఇంతకుముందుకైతే ఓల్డ్ హౌస్ ఉండేది. ఓల్డ్ హౌస్ని మనం రినోవేషన్ చేశారు. 45 lakhs కంటే మనకి ఏదో 100-200 స్క్వేర్ అయితే ఏరియాలు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో ఎందుకంటే జస్ట్ మనకు చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అయ్యేది చిన్నది, ఒక 60 గజాల హౌస్, అది కూడా 25 feet రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు అన్నీ ఇది అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో అయితే చాలామంది అడిగారు కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చాను. ఇది వచ్చేసి హాల్. మరి హాల్లోనే కామన్గా అయితే కిచెన్ కూడా ఇచ్చారు. హాలు, కిచెను. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి కూడా మనకు 10x12 ఉంటుంది. సో మరి ఇందులో అయితే ఒక చిన్న మైనస్ ఏంటంటే దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇది బడ్జెట్ విషయానికి వస్తే మాత్రం మరి 45 lakhs చెప్తున్నారు. డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 20x27 అనేది కూడా మంచి డైమెన్షన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు 100 స్క్వేర్ యార్డ్ హౌస్ చూసుకున్నట్టయితే 18x50 సైజులో ఉన్నాయి. సో రోడ్ ఫేసింగ్ అనేది పెద్దగా ఉండడం వల్ల అంటే మనకు హౌస్ అనేది చాలా చక్కగా సెట్ అయింది. దీనికి వాష్రూమ్ వచ్చేసి మాత్రం బయట ఉంటుంది, మెట్ల కింద ఉంటుంది. ఇందులో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. ఇది వచ్చేసి హాలు, కిచెన్ అయితే అటాచ్డ్ ఉంటాయి. సో కాలనీ కూడా మరి అంత అఫీషియల్ ప్రైమ్ లొకేషన్ కాలనీ లాగా, కొంచెం బస్సీ కాలనీ లాగా ఇది ఉంటుంది. ఇది వచ్చేసి దీనికి ఆపోజిట్ కానీ బ్యాక్ సైడ్ అయితే మనకు బస్ స్టాండ్ నుంచి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు దీనిపైన మరి 60 గజాలు ఉన్నది నోటరీ హౌస్ అని అనుకుంటారు. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. దీనికి వచ్చేసి 30 నుంచి 40 years వరకు అయితే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మనకు నేషనల్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంకులో కాకుండా మంచి కొన్ని బ్యాంకులలో అయితే బ్యాంకులను కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాం. ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనము పైకి కూడా వెళ్ళి చూద్దాం చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నది అనేది. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అయితే కంపల్సరీ అయితే గల్లీ వదలలేదు కాబట్టి మనకు 5 feet గల్లీ వదలాలి. 5 feet గల్లీ. అది మూల చూసుకున్నట్టయితే బోరు కూడా అవైలబుల్లో ఉంది. దీనికి బోరు, అలాగే దాని పక్కనే సంపు. మున్సిపల్ వాటర్ అయితే అక్కడ కింద మీకు మున్సిపల్ వాటర్ పైప్ లైన్ కూడా తీసిపెట్టారు. దీనికి వాష్రూమ్ అనేది ఇక్కడ మెట్ల దగ్గర వచ్చింది. ఇది వచ్చేసి మెట్ల కింద ఇచ్చారు. ఇది కూడా ఇండియన్ వాష్రూమ్. ఇది ఇండియన్ వాష్రూమ్ అయితే మీకు ఎక్స్ట్రా సామాన్ అయిన ఉంటే మాత్రం ఇక్కడ మెట్ల దగ్గర పెట్టుకోవచ్చు. మరి తక్కువ బడ్జెట్లో అయితే చాలామంది ఈ మధ్యకాలంలో అయితే తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు. అది కూడా మెట్రోకు దగ్గరలో, సిటీ దగ్గరలో అడిగారు కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు కర్మన్ ఘాట్లో వచ్చింది. కర్మన్ ఘాట్ దిల్సుఖ్ నగర్కి 3 kilometers ఉంది. మరి మెట్రో నుంచి కూడా 3 kilometers ఉంది. మీరు తప్పకుండా అయితే మీరు ఏ బడ్జెట్లో హౌస్ కొనాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్లో ఏ ఏరియాలు తీసుకున్నట్టు కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మేము మరో ప్రాపర్టీ అయితే మీకు నచ్చే ప్రాపర్టీతో అయితే మళ్ళీ మీకైతే కలుస్తాను. దీనికి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం, ఒకసారి పైన కూడా సరౌండింగ్ చూద్దాం. నియర్ వచ్చేసి మనకు చెంపపేట డీమార్ట్ కూడా నియర్ బైలో ఉంటుంది. చాలామంది అయితే ప్రాపర్టీ లొకేషన్ అడుగుతున్నారు. సో ప్రాపర్టీ లొకేషన్ అనేది మన చిన్న కాన్సల్టెన్సీ ఆఫీస్. సో ఈ ప్రాపర్టీ పైన అయితే మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ చెల్లించిన అవసరం లేదు. జస్ట్ మనం బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు నచ్చే ప్రాపర్టీ కూడా మనం చూపిస్తున్నాము. 25,000 సర్వీస్ ఛార్జ్.
సో దానికి ఏంటంటే మీరు కొనేంత వరకు అయితే మనం ప్రాపర్టీ చూపించడానికి అయితే రెడీగానే ఉన్నాము. మీరు ఒకవేళ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రాపర్టీ లొకేషన్ కాకుండా మీరు ఒకవేళ ఎక్కడ ఏరియాలో అయినా హైదరాబాద్ అవుటర్ రింగ్ ఇన్సైడ్ ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే విజిట్ రండి. విజిటింగ్ వచ్చే ముందు అయితే ఒక 1 అవర్ కానీ ఒక డే ముందుగానే అయితే మీరు ఇంటిమేషన్ చేయండి. మళ్ళీ కొత్త ప్రాపర్టీతో మంచి ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.